ఫస్ట్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఫస్ట్ డే ఆఫ్ మై కాలేజ్ గైస్. ఈరోజు అనమాట ఫస్ట్ డే. నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదా వికాస్ కాలేజ్ అన్నమాట. మీకు ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ఈవినింగ్ షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే ఎక్సైటెడ్గా ఉన్నాను. వచ్చేయండి వెళ్ళిపోదాం కాలేజ్కి. ఫస్ట్ డే కదా గైస్, ఓన్ ట్రాన్స్పోర్ట్తో రమ్మన్నారు మా డాడీ, మా తమ్ముడు, నేను అయితే స్టార్ట్ అయిపోయాం కాలేజ్కి అయితే. ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్ చేయలేదు గైస్, టిఫిన్ చేసి స్టార్ట్ అవుదామని చెప్పి ఇంకా టిఫిన్ సెంటర్ దగ్గర అయితే ఆగాము. ఇంకా టిఫిన్ అయితే నేను ఉల్లి దోశ చెప్పాను అనమాట. ఎగ్ ఉల్లి దోశ అనమాట, వేడివేడిగా అయితే వేసి ఇచ్చారు. చాలా టేస్ట్గా అయితే ఉంది. ఇంకా మైసూర్ బజ్జీ ఒక ప్లేట్. ఇది వచ్చేసరికి ఉల్లి బజ్జీ విత్ సాంబార్ అనమాట. కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చిన దోశ వచ్చేసింది గైస్ వేడివేడిగా. అండ్ ఇది గారి, ఉల్లి గారి. ఇంకా ఎన్ని తిని కాలేజ్కి అయితే రీచ్ అయిపోయాం. కాలేజ్లో అయితే ఫస్ట్ డే కాబట్టి సరస్వతీదేవి పూజ అయితే చేశారు. స్టూడెంట్స్ అందరూ పూజలో పార్టిసిపేట్ చేశారు. ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టారు, హారతి కూడా ఇచ్చారనమాట. అందరూ హారతి తీసుకొని ఇంకా క్లాసెస్కి అయితే స్టార్ట్ అయిపోయాం గైస్. మా క్లాస్ దగ్గర నుంచి వ్యూ చూడండి గైస్ ఎంత బాగుందో. ఒక సీనియర్ని అయితే పంపించారు మా క్లాస్ చూపించడానికి. ఇంకా మేమందరం కలిసి క్లాస్కి అయితే వెళ్ళిపోయాం. ఫస్ట్ డే కాబట్టి కొంతమందే వచ్చారు. చూసారా గైస్ మా క్లాస్ అయితే ఎంత పెద్దగా ఉందో. ఇంకా నాకు నచ్చిన బెంచ్లో అయితే కూర్చున్నాను. ఇది వచ్చి ఫార్మా డి క్లాస్ రూమ్, చూడండి ఎంత బాగుందో. నేను వచ్చి ఫార్మ్ బి, ఇదేం ఫార్మా డి కాలేజ్ క్లాస్ అనమాట. ఇంకా అలా లంచ్ బ్రేక్ అయితే అయ్యింది గైస్. క్యాంటీన్కి అయితే వచ్చాం లంచ్ చేయడానికి. మా కాలేజ్లో క్యాంటీన్ చూడండి ఎంత బాగుందో. ఊరికే అన్నాను గైస్, చిన్నగా క్యూట్గా ఉంది. అంబియన్స్ అయితే చాలా బాగుందని చెప్పచ్చు మా కాలేజ్లో. ఇంకా మేమందరం కూర్చొని లంచ్ అయితే చేసేసాం. ఇంకా అగైన్ క్లాస్కి అయితే వచ్చేసాం. క్లాస్ రూమ్ అయితే చూడడానికి ఇలా ఉంది గైస్. గైస్ మన కాలేజ్ అయితే అయ్యింది, 3 అయిన టైము, కానీ కాలేజ్ అయిపోయింది. హాయ్ గైస్, ఫస్ట్ డే కదా ఈరోజు, అందుకని 3కి కాలేజ్ అయిపోయింది. ఇప్పుడు మనం బస్సు ఎక్కుదాం గైస్. నాకు బస్సు పడదు గైస్. వాంటింగ్స్ అయిపోతుంది. ఇంటికి వెళ్ళేటప్పటికి నేను పిచ్చుక అయిపోతాను గైస్, తడిచిపోతాను అనమాట. పిచ్చుక బస్సులో ఇలా తడిచిపోయిన పిచ్చుక ఎలాగ అయిపోద్ది అలా అయిపోతాను. చూడండి ఎంత బాగుందో మా కాలేజ్. చూడండి గైస్ మా కాలేజ్ ఎంత బాగుందో. నీట్గా మెయింటైన్ చేస్తున్నారు మా కాలేజ్ని. అండ్ ఫైనల్గా బస్ దగ్గరికి అయితే వచ్చి బస్కి అయితే ఎక్కేసాం గైస్. ఇది చూడండి మా కాలేజ్ ఓవరాల్ వ్యూ అనమాట. ఇంకా బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫుల్ రైన్ అనమాట ఈరోజు మొత్తం. నాకైతే మెల్లగా వామిటింగ్ సెన్సేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది గైస్. బట్ ఏదో ఒకలా మేనేజ్ చేసేసాను. ఇంకా నా స్టాప్ దగ్గరికి మా తమ్ముడు, మా డాడీ అయితే వచ్చారు. ఇంటికైతే వచ్చేసాను అనమాట. హాయ్ గైస్, కాలేజ్ అయితే అయిపోయింది. ఫస్ట్ డే అయితే చాలా ఎక్సైటెడ్గా అయితే గడిచింది. ఎందుకంటే కొత్త ఫ్రెండ్స్, కొత్త కాలేజ్, కొత్త ఎన్విరాన్మెంట్ అంతా బాగుంది. మరీ బ్యాడ్ కాదు, మరీ గుడ్ కాదు. కానీ ఒక్కటే బాధ ఏంటంటే బస్సు. ఎందుకంటే బస్సు అసలు పడదు గైస్. వామిటింగ్ సెన్సేషన్ అయితే వచ్చేస్తుంది. వామిటింగ్ సెన్సేషన్ వల్ల చాలా కొంచెం నీరసంగా ఉంది అంతే. మిగతాదంతా బాగుంది. కాలేజ్ కూడా బాగుంది, ఫ్యాకల్టీ బాగున్నారు, అన్నీ బాగున్నారు. ఫస్ట్ డే కదా ఈరోజు మొత్తం ఇంట్రడక్షన్ అయితే జరిగింది. ఏమేమి ఉంటాయని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాను. అది గైస్ మళ్ళీ